आपका फोन कौन है? वकील साहब सब एक बार चेक कर लो। చెప్పండి సార్. సార్ ఇక మీరు కోడేరు వైపే రాకండి. ఎందుకు సార్? ఆ రౌడీ గంగులు చచ్చాడు. గంగులకి ఏమైంది? ఇల్లు కూలి సచ్చాడు. ఆ తర్వాత బాంబే విషయం కోడేరుకు రానేలేదు. పగ ఊరొదిలిపోయిందంతే, పూర్తిగా బదల్లేదు. ఎవరని తలారిని ఊరికే తినేయకండి. వాడు నాతోనే ఇలాంటి విషయాలు చెబుతాడు, నేనే అడుగుతాను. తలారే రారా ఇటో. ఈరోజు ముసలోడు కొందలే. ఎవడ్రా వాడు? దొరికాడా? తెలిసిన మొహమేనా? దీనికి పోయి భయపడతావేంట్రా పిచ్చి వెధవా? రే, మనలాంటి రౌడీలకి ఇవన్నీ సహజం రా. మిలిటరీ ఓళ్లే పట్టుకోలేని ముసలయ్య అని పేరు తెచ్చుకున్నా నన్నే బజార్లో ముసుగేసి నలుగురు కుమ్మేశారు. ఎవరో చెప్పు చాలు, నా సత్తా ఏమిటో చూపిస్తాను. ముసలయ్య ముక్కే పగలగొట్టేశాడే. ఎదవ బాగా టెన్షన్గా ఉన్నట్టున్నాడు. నేనేం చెప్పినా నేర్చుకోవడం లేదు. పైనుంచి కిందకి అదోలా చూస్తున్నాడు, అనవసరంగా చేయి చేసుకుంటున్నాడు. మా కుటుంబం వ్యాపారాల్లో పైకి రావడానికి ఎంతో మందిని అణగదొక్కే పైకొచ్చింది. అణిగిపోయిన వారు ఏదో ఒకరోజు పైకొస్తారు కదా. బావా, బిందులన్నీ జాగ్రత్త. మావ ఇంటికి వెళ్తేనే చోట్ల పడకుండా ఉండాలి. మావయ్య, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. పండగ బాగా చేయించారు. దానికి సంతోషం. రేయ్, బిందులు గట్టిగా కట్రా, అవి ఇంటి వరకు వెళ్ళాలి. గొర్రెల సంతలో ఒక్కిళ్ళు కూడా వదలకూడదు, గుర్తుంచుకో. మావయ్య, గుర్తుపట్టలేదా? పద్మనాభం, నా తోడబుట్టిన అన్నయ్య. గుర్తొచ్చింది. సంతోషం. వస్తాను. మంచిది. ఏంటన్నయ్యా కారు ఆగింది? వాళ్ళు రాబందుల్ని మింగే రకం. జీర్ణ కోసం అరికాల దాకా ఉంటది వాళ్ళకి. ఏమి సమస్య లేదుగా? ఏం లేదన్నా, ఏం లేదా. భుజంగరావు వాళ్ళ అన్నయ్య పద్మనాభానికి నామమాత్రం ఊళ్ళో ఒక అగ్గిపుల్లల ఫ్యాక్టరీ ఉంది. మన పేరు వింటేనే వాళ్ళకి హడలు. అంతేకాదు, భుజంగరావుకి పేరు కోసం ఒక లెటర్ ప్యాడ్ పార్టీ కూడా ఉంది. కానీ నిజానికి వీళ్ళ అసలు వ్యాపారం పెద్ద పెద్ద ఆస్తులు చేతులు మారుతున్నప్పుడు గొడవలు పెట్టడమే. గొడవలు వస్తాయి బాబు, గొడవలు అవుతాయి. మీ నాన్న వీళ్ళు సరిగ్గానే రాశారు, కానీ జెరాక్స్లో వెనకాలన్న స్థలం ఇంకో పేరుతో ఉంది. ఇవన్నీ చూసుకోవద్దా?